వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి బైబిల్ తెరవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుల మహాకరుణని కొందున్నాను దేవా, నీ కృపను నీ అభిషేకము నీ బలముల దేవతని మా మధ్యలో ఉంచుదాను. ఎవరిని నజరుని దాసులు మరుగుపరిచి నువ్వు ఈ దినాన్ని మాతో మాట్లాడమని కోరుచున్నాం. ఈ దక్షిణాస్తమును నువ్వు ప్రతి ఒక్కటి మీద ఉంచండి. సమస్త ఆటంకములు తొలగించి కృపలో బద్దపరిచి మహిమను కావలికి యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుచున్నాడు. కొత్త నిబంధన సంఘంతో ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే దేని కొరకు ఈ యొక్క వాక్యం చెప్పబడిందంటే, పై వచనాలు మనం చూస్తే చదవక్కర్లేదు, నేను చెప్తాను. వేషధారుల గురించి చెప్పబడుతూ ఈ వాక్యం చెప్పబడింది. వేషధారి అని ఇక్కడ ఆ పై వచనాలు అన్ని కూడా చదివినట్టయితే వేషధారుల గురించి, అంటే వేషధారుల అర్థం ఏంటి? నటించడం అంటే యాక్టర్స్. వేషధారి అంటే యాక్టర్స్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. వారి గురించి చెప్పుచు కింద ఈ వచనం 6వ వచనం రాయబడింది. ఏం రాయబడింది అంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటూ మీ ముత్యములు పందులు ఎదుట వేయకుడి. కుక్కలు ఎవరు? ఏది పరిశుద్ధమైంది, ఏది కుక్క, ఏది ముత్యాలంటే అర్థం ఏంటి, ఏది పందులు, ఎవరి గురించి ఉద్దేశించి ఈ మాట ఆయన రాశాడు ఇక్కడ అంటే అంటాను. అలనాడు యూదులను ఉద్దేశించి ఆయన అపోస్తుల కార్యాలు చెప్పబడింది. యూదులను ఉద్దేశించి ఈ మాట రాయబడింది. అంటే ఈ కుక్కలు పందులు అని ఇక్కడ రాయబడింది కాబట్టి, అమ్మో మనము దేవుని రక్తం చేత కడగబడ్డాం కాబట్టి మన కుక్కలు పందులు కానేరము కాదు, అన్యుల గురించి రాయబడలేదు. ఎవరి గురించి రాయబడింది? క్రైస్తవులమైన అంటే దేవుని జనాంగమైన నా సొంత జనము అని దేవుడు మాట్లాడతాడు. నా స్వకీయ జనము నా దేవుడు మాట్లాడుతాడు. నేను ఎవరి కోసం వచ్చాను? నా వంశం వారి కోసం, యూదుల కోసం వచ్చాను. వారి కోసం ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకే అపోస్తుల కార్యాలను అపోస్తుల పౌలు గారు చక్కని ఒక మాట చెప్తారు. మనం చదివినట్టయితే 13వ అధ్యాయము 44, 45, 46, 47 వచనాల్లో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44 నుంచి అయితే అర్థమవుతుంది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదుల జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎవరికంట? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకము. ఎందుకు ఆ మాట అన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఎవరి యొద్దకు వెళ్ళమనంటే ముందు యూదుల దగ్గరికి వెళ్ళండి, నా సొంత జనం దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించండి, అది అవశ్యము. కానీ వీరేముద్రు అపోస్తలుల పౌలు గారు బర్నబా చెప్పిన సువార్త ఏదైతుందో, దేవుడికి నామాన్ని ప్రకటించే స్థితిని ఏదైతుందో వారు అక్కడ నమ్మట్లేదు. నమ్మక ఇంకేమంటున్నారు? ఆ వచ్చిన జనాంగాన్ని చూసి వీళ్ళు మత్సరపడి ఏమంటున్నారు అక్కడ? ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మీరే నిత్య జీవనకు అపాత్రులుగా అంటే పాత్రులు కాని వారిగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. నేను అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి.
అన్యజనులు ఈ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. దేవుని వాక్యమును మహిమపరిచిన ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే రక్షణ ఎవరికి వచ్చిందండి? నేను అంటున్నాను, అన్యజనులమైన మనకు వచ్చింది. ఆయన వాక్యాన్ని బట్టి మనము ఆయన మహిమపరిచే వారుగా ఉండాలి. కుక్కల పందులో మనం ఉండకూడదు. ఎవరిని ఉద్దేశించి ఇక్కడ రాయబడిందంటే, యూదులను ఉద్దేశించి, నా సొంత జనాంగమో, నా స్వకీయ జనం నశించిపోతున్నారు, మీరు వెళ్ళి ఈ వాక్యం అక్కడ ప్రకటించండి. ముందు ఈ వాక్యము అక్కడ చెప్పుట అవశ్యము. గాని ఏమంటున్నాడు? పాత్రులు కాని వారిగా, నిత్య జీవానికి పాత్రులు కాని వారుగా వారికి వారే చేసుకున్నారు. నేను అంటాను, భక్తి జీవితంలో నిత్య జీవానికి పాత్రులుగా చేసుకోవడానికి మన చేతుల్లో ఉంది. నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకోవడానికి కూడా ఎవరికి ఉందండి? సమస్తమును మనకే ఇవ్వబడ్డాయి. నిత్య జీవానికి పాత్రుడువా అపాత్రుడువా అన్నది వాక్యం క్లియర్ గా నీకు చెప్తుంది. ఏ విధంగా ఉంటే నిత్య జీవంలోకి వెళ్తావు, నిజమే, ఏ విధంగా ఉంటే ఆయనకు రాజ్యంలోకి వెళ్తావు అని క్లియర్ గా వాక్యం ప్రాక్టికల్ గా మాట్లాడుతుంది. కానీ ఆ వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి మనం ఆయన్ని మహిమపరచలేని విధముగా ఒకవేళ ఉంటే ఆ యూదుల వల్ల మనం కూడా ఈ దినాన్న కొత్త నిబంధన సంఘంలో ఉన్నవారు అందరూ కూడా యూదుల వల్ల ఉన్నట్టే. ఆ యూదులు ఎందుకు ఆ మాట అన్నాడు? ఒక్కసారి కడగబడ్డాము మంచిదే, ఒక్కసారి నియమం పడ్డాము మంచిదే, ఒకసారి రక్షింపడ్డాము మంచిదే, ఒకసారి ఆయన ఎవరు కడగబడ్డాము మంచిదే. గాని ఎందుకు కుక్క పందిని అక్కడ పోల్చాడు అంటే, వాక్యం మన దగ్గరకు వచ్చింది, అప్పుడు యూదుల దగ్గరకు వచ్చిందండి, వాళ్ళు లక్ష్య పెట్టలేదండి. అందుకే ఈ వాక్యం అన్ని జనుల దగ్గర వెళ్ళమందండి. అన్ని జనుల మన దగ్గర వాక్యం వచ్చింది, మనం ఆయన బట్టి మహిమపరుస్తున్నాం, సంతోషిస్తున్నాం. మంచిదే, నేను కాదంటలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ పరిశుద్ధమైన కుక్కలు పట్టుకోవడానికి వాక్యం రాయబడింది కదా. ఏంటి పరిశుద్ధమైంది? కుక్కలు ఎవరు చెప్పగలరా? టక్క అంటారు అనా ఆ పుస్తకాల్లో చూపించే కదా, ఆలు కుక్కలు పందులు, అవునా? యూదులు ఆ లక్షణాల వల్ల ఉన్నాయి. ఎందుకంటే నిత్య జీవానికి అవి పాత్రలు కావు. ఎవరు? కుక్కల పందులు పాత్రలు కావు. అలా అట్టి లక్షణాలు ఉన్నవారు పాత్రలు కాదు, అపాత్రులు వాళ్ళందరూ కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే డైరెక్ట్ గా మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. డైరెక్ట్ గా చెప్పలే, ఇండైరెక్ట్ గా అంటున్నాడు. ఏ వేషధారి, వేషధారితో మాట్లాడుతూ ఈ మాట పలుకుతున్నాడు. ఒకవేళ ఈ కొత్త నిబంధన సంఘంలో ఒకవేళ యాక్టర్స్ముగా లేదా వేషధారముగా మనం ఉన్నామా? ఎందుకంటే మనందరం కూడా నిత్య జీవానికి పాత్రులుగా అవ్వాలనే కదా మన బాధంతాను, అవునా? ఒక నిత్య జీవానికి పాత్రులుగా అవ్వడానికి సిద్ధపడిన తర్వాత పరిశుద్ధమైన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి పరిశుద్ధమైన అనుగ్రహించాడు? ఏంటి చెప్పాలా? అన్నానా? ధర్మశాస్త్రం అతి పరిశుద్ధమైందండి. అనాజ్ఞలు పరిశుద్ధమైనవి. ఆయన నామము పరిశుద్ధమైన నామము. ఆయన నామముతో నిన్ను నన్ను ఇది పిలుస్తున్నాడు, అది అతి పరిశుద్ధమైన నామము. ఒకవేళ కుక్కలాగే స్వభావం ఒకవేళ మనకున్నట్టయితే, నేను అంటున్నాను పరిశుద్ధమైనవి ఎవరికి పెట్టద్దంట? కుక్కలకు పెట్టద్దు. పెడితే ఏమవుద్దంట? ఏది పరిశుద్ధత తెలియదు, ఏది మంచిదో దానికి తెలియదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ యూదులు అలాగే ఉన్నారు. శరీరంతో యేసుక్రీస్తు ప్రభువుని ముందు నుంచున్న వారికి సువార్త ప్రకటిస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేని స్థితి, ఆ వాక్యాన్ని నమ్మలేని స్థితి, పునరుద్ధాన్ని నమ్మలేని స్థితి, పరిశుద్ధాత్మను నమ్మలేని స్థితి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మోషే ధర్మశాస్త్రం కింద వారందరూ ఉన్నారు. కంటి కన్ను పంటి కన్ను వారందరూ కూడా వ్యభిచారం చేస్తే రాళ్ళతో రువి చంపాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆయన ప్రేమ కలిగి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరికి వస్తే ముందు పాపం చేయని వాడు ఎవడైనా 6 రాయండి. ఏంటి? మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేసిన స్త్రీ దొరికితే ఎవరు దొరికినా రాళ్ళతో రువ్వి చంపాలి. అది మోసే ధర్మశాస్త్రము. దొరికిన తర్వాత పరిగెత్తుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అమ్మా నిజమే, వీళ్ళందరూ వచ్చి రాళ్ళు పట్టుకుంటే ఎవరైతే పాపం చేయలేదో, ఎవరైతే వ్యభిచార క్రియ లేదో వాడు మాత్రం మొదటి రాయి వేయండి అని ఒక్కడి వేరేది రాయ. ఎందుకు?
ఆడు దొరికింది, వీళ్ళు దొరకలేదు. వీళ్ళు వేషధారులు ఎవరు ఉన్నారు, వాడు దొరికింది అంటాడు. మెల్ల ఈ పాపము చేయకము అమ్మా అంటూ మెల్ల ఈ పాపము చేయకము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రాళ్ళు పట్టుకున్న వారు కుక్కలు అంటారా, పందులు అంటారా, లేకపోతే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ కుక్క పంది అంటారా? చెప్పగలరా? చెప్పగలరా? ఎవరైతే యాక్టర్స్ వలె, వేషధారుల వలె ఉన్నారో వాళ్ళ కొరకే ఇక్కడ చెప్పబడింది, పరిశుద్ధమైన కుక్కలు పెట్టకండి. పరిశుద్ధమైంది ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన నామం అతి పరిశుద్ధమైంది. ఆయన నామమైన ఈ నోటితో ఆయన స్తోత్రం చెల్లిస్తాం, స్తుతి చెల్లిస్తాము. ఈ దరిద్రమైన ఈ నోటితోనే మనిషిని పొలుగున ఉన్న దేవుడు పొలుగున మనిషిని శపిస్తామని వాక్యించబడుతుంది. నేను అంటున్నాను, అదే నామాన్ని మన నోటితో మనము స్తుతిస్తాము అని అంటున్నాను. ఆయన నామము పరిశుద్ధమైంది. 111 కీర్తన 111:9 చక్కటి వాక్యం ఉంటుంది, చదవగలిగితే. నీ కీర్తనలు 111. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామాన్ని అని పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అని వాక్యం ఎందుకు చెప్పబడుతుందంటే, ఒకవేళ అటువంటి స్వభావం కొత్త నిబంధన సంఘంలో ఉందా, యూదుల్లో ఉందని ఆయన చెప్తున్నాడు. వాళ్ళు అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన సువార్త ఈ దినాన మన దగ్గరకు వచ్చింది. ఆ అద్భుతమైన నామము మనకి పెట్టబడింది. అదే నామముతో మన దేవుడు పిలుస్తున్నాడు. అది అతి పరిశుద్ధమైన నామము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అట్టి స్వభావం నీలో నాలో ఉంటే, నేను అన్నాను ఈ వాక్యం మనకి చెందుతుంది అంటే చెందుతుంది. ఎందుకు ఆ మాట రాయబడింది? ఎందుకు ఆ మాట రాయబడిందండి? దేవునికి స్తోత్రం. కుక్క వాంతి కొరకు తిరుగున్నట్టుగా కదా, కడబడిన పంది మిల బురదలోకి వెళ్ళినట్టుగా. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు కుక్కవే అని కాదట్లేదు, అంటే అటువంటి స్వభావం కలిగేవాడమే కాదట్లేదు. కానీ ఒక అద్భుతమైన నామం నీకు పెట్టబడిందే కదా, అతి పరిశుద్ధమైన నామం నువ్వు పలుకుతున్నావే, నేను కాదట్లేదు. అతి పరిశుద్ధమైన ఈ లేఖనంలో నువ్వు కట్టబడ్డావే, అతి పరిశుద్ధమైన లేఖనంలో ఆజ్ఞలో నువ్వు కట్టబడ్డావే. దేవునికి స్తోత్రం. ఒకవేళ కుక్కకున్న క్రియ ఉంటే అంటున్నాడు అక్కడ వాంతికి తిరుగున్నట్టంట. ఏంటట? కొత్త నిబంధన సంఘంలో క్రైస్తవుడు ఒకవేళ విడిచిపెట్టిన దాన్ని, వదిలిన దాన్ని, మళ్ళీ దాన్నే వెతుకుతూ, అంటే అదే పాపాన్ని వెతుకుతూ ఒకవేళ తిరిగినట్లయితే కుక్క లాంటి స్వభావం గలవారుగా ఇక్కడ చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు కుక్క లాంటి స్వభావం గలవారు. అంటే ఈ వాక్యం మనకి చెందిందంటారా, యూదులు చెందిందంటారా? నేను అంటాను ఆ కాలంలో యూదులు చెందింది. ఈ దినాన్న ఆ యూదులు వంటి ఆత్మ ఈ కొత్త నిబంధన సంఘంలో పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది అంటున్నాను. ఈ దినాన్ని కనగబడుతున్నారు, ఈ దినాన్ని రక్షింపబడుతున్నారు. కానీ మళ్ళీ ఏమవుతున్నారంటే, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడైతే మనం విడిచిపెట్టామో, ఎక్కడ కక్కామో, ఎక్కడైతే విడిచిపెట్టామో దానికి వెతుక్కొని కుక్క వాటికి తిరిగినట్టుగా ఈ దినాన్ని కొత్త నిబంధన సంఘం తిరగట్లేదంటారా? తిరుగుతుంది. ఒక అద్భుతమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అద్భుతమైన నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఈ కొత్త నిబంధన సంఘము మహిమపరచాలి. ఈ దినాన కొత్త నిబంధన సంఘం ఆయన మహిమపరచలేకపోతుంది. ఆయన నిన్ను మహిమపరిచే విధంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం తప్ప, అవునా? ఆయన మహిమపరుస్తున్నావా లేకపోతే ఆయన నిన్ను మహిమపరుస్తున్నాడా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? అయ్యా నన్ను మహిమపరచయ్యా, అయ్యా దేవుని స్తోత్రం, దేవునికి మహిమ, నాకు ఉద్యోగం రావాలయ్యా, నాకు పెళ్ళవయ్యా, అవునా? అయ్యా నాకు రోగం ఉంది, రోగం తగ్గాలి, దేవుని స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు మహిమపరచబడతావయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతనో అద్భుతమైన ఈ వాక్యం అనేది వచ్చిందండి. వాక్యాన్ని బట్టి ఆయన మనం మహిమపరచబడాలి, ఆయన మహిమపరచాలి. ఇదే కొత్త నిబంధన సంఘం ఆయన మహిమపరిచే విధంగా ఉందంటే కొచ్చులు మార్పు. ఎందుకంటే నిత్య జీవానికి పాత్రులుగా ఉన్నా అపాత్రులుగా ఉన్నామా, దానికి మన చేతుల్లో సమస్తం దేవుడు పెట్టాడు. మన ముందు సమస్తం దేవుడు పెట్టాడు. సమస్తం మనకి ఇచ్చాడు. సమస్త జయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. వేరే నువ్వు జయం పొందక్కర్లేదు అంటున్నాను. వేరే నువ్వు జయం పొందక్కర్లేదు.
ఆల్రెడీ ఆయన జయించున్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన వెనకతలు నువ్వు ఉన్నావు కాబట్టి దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త జయము అది నీ కొరకే జయించి పెట్టాడు. మన తండ్రులు మన తాతల ఆస్తులు ఎలా సంపాదించి నా కొడుకు నా మనవలకు ఎలా పెట్టారో అది స్వాధీనపరచుకునే ఏజ్ వచ్చే వరకు మనకి పరచబడదు. నేను అంటున్నాను, ఈ దినాన్న బలమైన ఆహారం తిన్న వాక్యాన్ని బట్టి సంతోషించలేకపోతే నీకు స్వాధీనపరచబడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ దినాన ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలి మనం ఏ విధంగా ఉన్నాం. అపోస్తలుల పౌలు గారు ప్రకటిస్తుంటే యూదులకి మత్సరం వచ్చింది. యూదులాలు ఈ జనాలను చూసి వాళ్ళందరూ కంగారు పడ్డారు. కంగారు పడి ఆయన రిజెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆ భావం రిజెక్ట్ చేశారు, ఆ వాక్యాన్ని రిజెక్ట్ చేశారు, పునరుద్ధానం రిజెక్ట్ చేశారు, హోలీ స్పిరిట్ అభిషేకం రిజెక్ట్ చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అవేవో అక్కర్లేదు. మాకు ధర్మశాస్త్రం కింద ఉన్నాం, మా ధర్మశాస్త్రం ఉంటే చాలు. మోషే ధర్మశాస్త్రం ఉంది, అవునా? వీళ్ళందరూ అదే విధంగా ఉన్నారండి. ఒకవేళ ఆ లక్ష్యం మనకుందా ఉంటే, నేను అంటున్నాను, ఉంటే ఈ దినన్న మనం అందరం కూడా చెప్పక్కర్లేదు. ఏంటట, ఇది మన కోసం కాదు కదా బ్రదర్, యూదుల కోసం బ్రదర్, శాస్త్ర పరిశీలన కోసం బ్రదర్. ఎవరి కోసం అట? మన కోసం అయితే కాదు. మనం చెప్పడం కదా, అన్ని జనులకి సువార్త అందింది, ఆయన నామం అందింది కాబట్టి, ఆయన వాక్యాన్ని బట్టి అన్ని జనులు మహిమపరిచడానికి వాక్యం చెప్పబడుతుంది కాబట్టి మనం ఆయన మహిమపరుస్తున్నాం కాబట్టి మన కోసం కాదు బ్రదర్ అంటారు. ఈ దిన కొత్త మీద సంఘంలో యూదుల ఆత్మలు పనిచేస్తున్నాయంటే పనిచేస్తుంది. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. 99% అందరూ కూడా వేషధారుల వలె ఉన్నామంటే నేను బలగుర్తు చెప్పగలను, వేషధారుల వలె ఉన్నాము. యాక్టర్స్ నిజమే, అవునా కాదా? 100% అండి, 100%. పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ మన దగ్గర పనికిరాడు, క్రైస్తవుల దగ్గర పనికిరండి. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. ఏ అవార్డుల వలన క్రైస్తవులకి ఫస్ట్ వస్తుందంట, కానీ క్రైస్తవులకి గవర్నమెంట్ తెలియట్లేదు. వీళ్ళక మంచి మంచి యాక్టర్స్ వీళ్ళు ఉన్నారా, వీళ్ళని గుర్తించాలని గవర్నమెంట్ తెలియట్లేదు. దేవునికి స్తోత్రం, తెలిస్తే బాగున్నాం కదా. దేవునికి స్తోత్రం. అందుకే వేషధారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ వేషధారు వల్ల మనం ఉన్నామా? ఎందుకంటే కుక్కను తీసుకొచ్చి ఎంతసేపు పవిత్రమైంది పెట్టు, అదేం చేస్తుంది? దరిద్రం చేసి వెళ్ళిపోద్ది. పందిని తెచ్చి కడిగి సింహాసనం కూర్చోబెట్టు, బుర్ర చూడగానే దాని బుద్ధి అది పోనిచ్చుకోదు, అంతేనా? అందుకే అంటున్నాడు, పవిత్రమైన కుక్కల మీద కూడా ముత్యములు పందులు ఎదుట అన్నాడు. పవిత్రమైన ఈ ఆజ్ఞలు. అందుకే రోమియోలు రాసిన పత్రిక, ఒకసారి రోమియోలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవగలిగితే, రోమియోలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఏంటంట? ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదే ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇవేవి ఎవరు ఏర్పడదంట? కుక్కలాంటి స్వభావం ఉన్న ఒకవేళ మనలో ఉంటే ఇవేవి కూడా మనకి తగింది కాదు. హల్లెలూయా. ఎందుకు కాదు తగింది? ఎందుకు కాదండి? ఒకసారి 2 పీటర్, ఒకసారి 2 పేతురు 2 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చదువుకుందాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి మధ్యలో మాట్లాడకండి, రాముడు కూర్చోవాలి, అందరూ తలపైకి ఎత్తాలి. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయాలండి, తీయాలి. 2 పేతురు 2వ అధ్యాయము 21, 22 చదవమ్మా. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటి ఏ వారికి మేలు. తెలియక ఉండటి ఏ వారికి మేలు. ఏంటండి వాక్యం?
అంటే ఈ మార్గంలో రాకుండా ఉండడమే మేలు అంటున్నాడు ఆయన. అవునా? ఎందుకంటే వచ్చి తప్పిపోవట కంటే షార్ట్ కట్ లో చెప్తా, ఈ మార్గానికి రాకపోవడం ఎవరికి మేలంట? కొత్త నిబంధన సంఘంలో కట్టబడి నీకు నాకు మేలంటావా? ఎస్, మేలనికి వాక్యం చెప్తుంది. ఎందుకంటే 22వ వచనం ఒక్కసారి చదవమ్మా. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అను నిజమైన సామెత చొప్పున కొత్త నిబంధన సంఘానికి సంభవిస్తుందా? అంటా నేను. ఎందుకంటే నేను అంటున్నాను, ఒకసారి కనబడ్డావు, నువ్వు ఇంతకుముందు పందివే, నేను కాదంటలేదు, అందరూ అదే స్థితిలో ఉన్నాం. ఇంతకుముందు కుక్కమే, నాకు కాదంటలేదు, అదే స్థితిలో అందరూ ఉన్నామండి. దేవుని దగ్గరికి వచ్చి మనకి పాపాలన్నీ కక్కా. నా అంటున్నాను, కక్కిన కూడుని మెల్ల తిరిగి కుక్క ఒకటే, ప్రపంచంలో కుక్క ఒకటే, ఇంకోటి తిందు. అందుకే అద్భుతంగా కుక్కను బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. నిజమేనండి. అంటే అతి పవిత్రమైన దేవుణ్ణి నమ్ముకుని, అతి పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్ముకుని, ఆ నామే పరిశుద్ధమైన వాక్యం చెప్పబడుతుంది, ఆ నాట్య పరిశుద్ధమైన వాక్యం చెప్పబడుతుంది, నీతిని వాక్యం చెప్పబడుతుంది. అంటే అద్భుతమైన ఆ పరిశుద్ధమైన పవిత్రమైన దేవుణ్ణి నమ్ముకుని మనం ఏ విధంగా ఉన్నాం? ఒకవేళ కుక్కల వలె ఉంటే, మనం వదిలిన పాపాన్ని, కక్కిన పాపాన్ని, విడిచిపెట్టిన పాపాన్ని ఒక తిరిగి వెతికి ఎలాగ వాంతి కుక్క తిరుగుతుందో అదే విధంగా నువ్వు తిరిగితే అంట ఏమవుద్దంట? దేవునికి స్తోత్రం. అది మనకి అనుపూర్వంగా దేవుళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే దేవుళ్ళకి రావడం వేసిన వాక్యం చెప్పబడుతుంది. అవునా? అవునా? ఎస్. మళ్ళీ ఈ మార్గం రాకుండా ఉండడమే మేలు. ఎవరికి మేలు? నీకు నాకు మేలు. వచ్చావా? ఎస్. దేనికి వచ్చావు? ఆ స్వభావం నుంచి నువ్వు విడుదల పొందాలా? పొందకపోతే ఎంతను అన్నారు యూదులు అన్నారు. అది కాదండి, కొత్త నిబంధనలో 99% మనందరం కూడా అదే విధంగా ఉన్నామంటే ఉన్నామని చెప్పాలి. ఉన్నామని చెప్పాలండి. నిజంగా మనము కడబడ పందిమే కాదంటలేదు, కానీ పంది స్వభావాన్ని ఏంటట వీడాలి. అది ఆకాశంగా దేవుని సింహాసనంగా చూడదండి. ఎక్కడ వస్తుంది? చూసారా? దాన్ని చంపడం తీసుకెళ్ళినప్పుడు 2 కాళ్ళలో కర్ర పెట్టి తీసుకెళ్తారు, అప్పుడు వస్తుంది. అమ్మ బాబోయ్, ఇంత విశాలం ఉందా పైన? దేవుని సింహాసనం అప్పుడు కనబడుతుందంట. ఛాన్స్ లేదు ఏంటి? అప్పుడు ఛాన్స్ లేదు, ఆల్రెడీ పట్టబడిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే. దాని ముందు ముత్యాలను వేస్తే ఎందుకు అది పాడు చేస్తుందండి? దానికి ముత్యం ఏంటో, పరిశుద్ధమైందో దాన్ని తెలుసా? అందుకే వాక్యం మనం చదువుకుని 7:6 మత్తయి సువార్త 7:6 ఏంటంటాడు? పందుల ముందు ముత్యాలు వేయకుడి. వేస్తే ఏమవుతుందంట? దాన్ని తొక్కి మనల్ని కూడా ఒక తొక్కుద్రవో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు. ఎందుకు ఆ మాట చెప్పబడింది చెప్పగలరా? అసలు అక్కడ ముత్యం అంటే అర్థం ఏంటి? ముత్యాలంటే అర్థం ఏంటి? చాలా విలువైంది, అతి శ్రేష్టమైంది. ఆ ముత్యము పైపైన పిత్తబరలు దొరికినట్టు దొరకదండి. అది ఏంటంటే చిన్న చచ్చిపోయి నీటిలో తెలి పిత్తబరలు దొరికినట్టు ఈ ముత్యం దొరకదు. కొన్ని వేల మీటర్ల లోతుకి వెళ్తాయి, కానీ ఆ ముత్యాన్ని సంపాదించుకోలేము. మన దగ్గరికి వచ్చిందంటే ఈజీగా రావట్లేదు. అది కొన్ని వేల మీటర్లు సముద్ర లోతులోకి వెళ్తేనే అక్కడ ఉంటుంది. అది అందరికి దొరకదు అది. లేలయా. అందుకే పరలోక రాజ్యాన్ని మంచి ముత్యములు వర్తకునికి పోలి ఉన్నది. పరలోక రాజ్యానికి ఒక చక్కని మాట ఒక్కసారి చదవగలరా? అది మత్తయి సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనం చదువుకుందాం. 43 చదవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెదుకుచున్న వ్యక్తిని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాని కొనను. అంటే పోయి తనకు కలిగినంత అమ్మియో దానిని కొని. ఎందుకు? నిజమే.
దేంతో పోల్చబడింది? ముత్యంతో పోల్చబడింది. ఆ ముత్యాన్ని, మంచి ముత్యాన్ని కొనే వర్తకులతో పోలి ఉంది. అర్థమవుతుంది వాక్యం? దేంతోని? ఈ ముత్యంతో పోల్చరా. పరలోక రాజ్యం ఈ ముత్యం వల్లే ఉంటుంది అంట్లా. ప్రజ్ఞలో రాయబడింది, మీ గుమ్మములు ముత్యపు గుమ్మములు ఉంటాయి అని ప్రజ్ఞంలో పరలోక రాజ్యం గురించి రాయబడింది. కానీ ఇక్కడ మంచి ముత్యమును కొన వెదుకుచున్న ఒక వర్తకుడి పోలి ఉన్నది. ఆయన మంచి ముత్యమాన్ని కొనడానికి తన ఆస్తంతని అమ్మంట ఆ ఒక్క ముత్యాన్ని కొంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముత్యము పందుల యొద్దకు వెళ్ళకూడదు, ఆ ముత్యము పందికి తగదు. హల్లెలూయా. ఏది మంచి ముత్యమో ఏది చెడ్డ ముత్యమో అసలు ముత్యం అంటే ఏంటో పందికి తెలియదు. ఎందుకు తెలియదు? నేను అన్నాను, మనం కూడా ఈ వర్తకుని వలె ఉండాలా? ఉండగలమా? మనం కూడా ఈ వర్తకుడు ఏ విధంగా అయితే పరలోక రాజ్యంతో పోల్చబడ్డాడో, ఎందుకు పోల్చబడ్డాడు? మంచి ముత్యమును ఆయన వీటికి ఆయన కొట్టినాడు. సర్వ సంపదంతా కూడా ఏం చేస్తున్నాడంట? అన్నిటిని వెలిచ్చుకుంటున్నాడంట. ఎందుకు? కొనేవాడే పరలోక రాజ్యానికి సాదృశ్యం ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఒకవేళ ఈ కొనే వ్యక్తి పంచ స్వభావం అయితే మంచి ముత్యానికి ఈయన కొనలేడు, ఈయన వర్తకుడికి వేషం ఈయన వేయలేడు. ఒక వర్తకుడు అయినా కూడా మంచి ముత్యం వచ్చేసరికి ఇవన్నీ కూర్చి సంపదంతా ఈ నాస్తంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనే స్థితి ఇది కాదు. ఎవరికి? పందిది కాదు. పందికి వాల్యూ తెలియదు కదా. తెలుస్తుందా? చక్కగా మంచి 2 షాంపులు పెట్టి కడిగి తీసుకొచ్చి పులిపిడి మీద కూర్చోబెట్టి దాన్ని ఏం చేస్తుంది? అది 2 నిమిషాలే టక్ టక్ తన స్వభావం ఏం చేస్తుంది? వెళ్ళి మురికాళ్ళు చక్క హ్యాపీగా తలస్నానం చేస్తుంది. దేవునికి స్తోత్రం. దానికి మంచి ముత్యం కాదు కదా. ముత్యం అంటే ఏది కూడా తెలియదు దానికి. అంటున్నాను, ఒకవేళ ఆ స్వభావం నీలో ఉంటే నువ్వే పందివి. ఆ పందికంట వర్తకుని స్వభావం తెలియదు, వర్తకుడు యొక్క స్థితిగతులు తెలియవు. వర్తకుడు త్యాగాన్ని అవి చేయలేవు. అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యం కొరకు దేన్ని మనం వదులుకోలేము. దేన్ని వదులుకోగలంటావు? చెప్పగలరా? దేన్ని వదులుకోగలమా? ఆయన రాజ్యం కొరకు దేన్నైనా వదులుకోగలమా? ఏదో వాక్యం పంది అన్నాడు, ముత్యం అన్నాడు, మీ ముత్యాలు తీసుకెళ్లి పందిరి ముందు వేయకండి. ముత్యం అంటే వాక్యం కాబట్టి వాక్యం అందరికి చెప్పని కాదు. అది కాదు. ముత్యం అంటే వాక్యం నేను కాదంటలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. అంటున్నాను, కొత్త సంఘం నీవు అందరూ కట్టబడ్డాము. నీవు కుక్క వలె కాక పంది వలె కాక ఉండాలంటే ఈ వర్తకుడికి స్వభావం పొందుకోవాలి. వర్తకుడికి ఉన్న త్యాగం నీకు ఉండాలి. వర్తకుడు ఏ విధంగా మంచి ముత్యాన్ని కనుగొన్నాడో అట్టి స్వభావము ఈనాడు కొత్త నిబంధన సంఘానికి ఉంటే నువ్వు పందువు కాదు, లేకపోతే పందివే. నీవు పందినే. అందుకే పరలోక రాజ్యంతో ఆయన పోల్చాడు. అందుకే ఆ కిందన వచనము 22వ వచనం రిపీట్ చేయమ్మా. 46. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును. ఏంటి? పోయి తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యమును దానిని కొనును. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ముత్యం ఉంది, మంచి ముత్యాలు ఉన్నాయి, నేను కాదంటలేదు. దేవుని స్తోత్రం. ఆ వర్తకన స్వభావం నువ్వు పొందినట్టయితే ఆ స్వభావము నీలో ఉంటే నేను అంటున్నాను, ఏది మంచి ముత్యమో ఏది మంచి ముత్యం కాదు. దేని కొరకు నీ త్యాగము దేని కొరకు ఉండాలో మనకు అర్థం అవుతుందండి. చాలా మంది క్రైస్తవులకి దేని కొరకు త్యాగం ఉండాలో, దేని కొరకు త్యాగం చేయాలో, దేన్ని వదులుకోవాలని స్థితి చాలా మంది క్రైస్తవులది. దేవునికి స్తోత్రం. ఎందుకంట ఈ సర్వసంపదంపై దేన్ని కొన్నాడు? ఒక ముత్యాన్ని కొన్నాడు, మంచి ముత్యాన్ని. అంటే అర్థం ఏంటి? ఈ సర్వసంపదన్నిటి మీద అది హై అంటారా? అంటాను అద్భుతమే. అది వజ్రం చెప్పట్లేదు. చాలా మంది వజ్రం కాబట్టి ఇది కోహనూరో ఏదో అయ్యి ఉండొచ్చు కాబట్టి వీడికి 100 కోట్లు పెట్టి కొంటే 1000 కోట్లు వస్తుంది కాబట్టి ఈ వర్తకుడు మంచి తెలివైనవాడు అంటారు. ముత్యానికి అంత ఛాన్స్ ఉందా? కాదు, లేదు. కాబట్టి అర్థం ఏంటంటే దేవుని స్తోత్రం, మంచి ముత్యాన్ని కొనే స్వభావం
ఎవరికి ఉంది? ఈ వర్తకుడికి ఉంది. ఈ వర్తకుడు పరలోక సోదరుషంగా దేవుడు మాట్లాడుతున్నా చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ వర్తకుడి స్వభావం ఈ దినాన నేను కలిగి ఉంటే నీవు కూడా దేనికి త్యాగం చేయాలి? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు కన్నీరు చేస్తున్నావు? ఆ యొక్క స్థితిని నువ్వు కనుగొని, అమ్మాబాయ్ నిజమే, నేను కూడా ఆ మంచి వర్తకును పోలిన జీవితం నాకు ఉండాలయ్యా. సర్వము దానికి కోల్పోయినా పర్లేదు, సమస్తం అక్కడ ఇవ్వబడుతుంది. అవునా? సర్వము కోల్పోయినా పర్లేదు, అక్కడ సమస్తం నీకు ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతుందా? ఇవ్వబడకని మనం ఎందుకని దేవుడిని నమ్ముకుంటాం? కానీ ఈనాడు కొత్త నిబంధన సంఘము ఈ వర్తకను పోలిన జీవితము ఎవరికి ఉండలేకపోతుంది. ఆయన చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానంలో ఈ వర్తకుడు కనబడతాడు. దేవునికి స్తోత్రం. ఉపమానంలో వర్తకుడు కనబడుతున్నాడు. మన ప్రధాన యాజకుడు మన కొరకు ఉపమానం చెప్పాలా? ఇగో ఒక కొత్త నిబంధన సంఘం భూమి మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన పరలోక రాజ్యానికి సమానంగా మనం చూపించగలగాలి. ఆయన ఆ కృప, ఆ మహిమ, ఆ స్వభావము ఈ దినాన్ని కొత్త నిబంధన సంఘం పొందుకోవాలి. ఎలా పొందుకుంటామంటే విత్తబడిన వాక్యము ద్వారా, వాక్యం బట్టి ఆయన మహిమ పరిచయం వల్ల. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవుడు మనకి అనుగ్రహించాడు. ఏంటంటే అద్భుతమైన నామమే. మనం చదువుకున్నాం కీర్తన 111:9. అద్భుతమైన నామము. అతి నామము మనం కలిగి ఆ పరిశుద్ధమైన నామం మనకు ఇవ్వబడింది కాబట్టి కుక్కల స్వభావం నీలోంచి రావచ్చు పోవాలి. ఈ దినాన పోతుందా? ప్రతి ఉపవాస ప్రార్థన కరబడుతున్నాం. ప్రతి ఉపవాస ప్రార్థన కరబడుతున్నాం. ఇంకా ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే పంది క్రియ మనకు వచ్చేస్తుందా? అవునా? ఉపవాస ప్రార్థనకి ముత్యాలు మీ దగ్గర పెట్టబడుతున్నాయి. ముత్యం ఒక విలువ తెలియక దాన్ని తొక్కి ఇంకేమన్నా తొక్కుతున్నామంట, వేసిన వాళ్ళు కూడా తొక్కుతాయంట. నిజమే. ఆ వాటిలో తొక్కుతాయి, దానికి విలువ తెలియదు కాబట్టి ఇంకేమన్నా దొక్కుతాయి, ఎవరు చేసే వాళ్ళు కూడా దొక్కుతాయి. కొన్ని వేల సంఘాలు, కొన్ని వేల లక్షల సంఘాలు ఈనాడు అదే విధంగా ఉన్నాయండి. వేషధార జీవితం. అంద సంగతి పక్కన పెడదాం. పోనీ మనం వెలుగున్నాం, కడగబడుతున్నాం. నేను కాదంటలేదు, ఒకసారి కడగబడితే నీ స్వభావం ఎలాగుండాలి? వర్తకుల స్వభావం వల్ల మారిపోవాలా? మంచి ముత్యముని వెతికే స్వభావము ఈ దినాన్ని కొత్త నిబంధన సంఘానికి దేవుడు అనుగ్రహించాలా? అనుగ్రహాన్ని మనం ఈ దినాన్ని పొందుకోవాలి. అది కొనుగొని దానికోసం నీ యొక్క ఆస్తులు పాస్తులు అమ్మని ఇక్కడ వాక్యం చెప్పట్లా. ఆస్తులు పాస్తులు అమ్మని వాక్యం చెప్పట్లేదండి. నీ బలముడికే వరకు దాని కొరకు ప్రయాసపడాలా? అమ్మ మోకాళ్ళ పట్టు పనవుదో. దేవుడికి స్తోత్రం. నువ్వు కరగబడ్డావు. మీరు పందిరాని స్వభావం నీళ్ళు వదిలి వెళ్ళలేదు కాబట్టి మీరు ఏమవుతుందంటే మీరు పంది వల్ల వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు ఇచ్చింది వాల్యూ నీకు తెలియట్లేదు. చాలా మంది క్రైస్తవులు తెలియట్లేదు. నిజమే. మన కొరకు పరలోక రాజ్యం ఉందని చాలా మంది క్రైస్తవులు అంటారు. ఎవరు చూసి వచ్చారు సార్ అంటారు. వీళ్ళ పందులు. నిజమే. ఈ మంచి ముత్యం తీసుకెళ్ళి ఆయన ముందు పెడితే, ఆ పంది ముందు పెడితే ఎవరు చూసి వచ్చారు సార్ పరలోక రాజ్యం ఉందని? మరి ఎందుకు క్రైస్తవుడు అవడం? అవునా? మనకు అదే కదా మహా అయితే 70-80 సంవత్సరాలు మనకు ఒక యుగయుగలు ఆయన దగ్గర బతుకుతామనే కదా మన బ్రతుకంతాను. అదే లేదంటే ఇంకెందుకు అన్యుల మనం బతకచ్చు కదా. అదే లేదంటే అన్యుల మనం బతకచ్చు. అంటే అర్థం ఏంటి? ఒకసారి అమ్మ క్షమించు, నాన్న క్షమించు, భార్యతో భార్య క్షమించు అని మన కుక్క వాళ్ళ తిరిగినట్టుగా అన్ని జనులు వెళ్ళలేదా? అన్ని జనులు ఎందుకంటే క్రైస్తవులు వెళ్ళలేదా? వెళ్తున్నారు. క్రైస్తవ కుటుంబాల్లో గొడవలు లేవా? అన్ని జనులు కూడా అదే విధంగా ఉన్నారు కదా. ఒకవేళ అదే విధంగా ఎందుకంటే మనకు పరలోక రాజ్యమే లేదు, మనకు అక్కడ ఎలాగలేదు, మంచి ముత్యంతో వర్తకను పోలి ఉంది కాబట్టి ఆ వర్తకన స్వభావం లేదన్నప్పుడు మనం ఇక్కడ వాక్యం ఇందాక చదువుకున్న వాక్యం ప్రకారము అంటే ఆ మార్గం తెలియకుండా ఉండడం మంచిదంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంక ప్రతిరోజు కూడా మనం చూస్తాం, అన్యుల కుటుంబాల్లో చూస్తాం చాలా పెద్ద పెద్ద గొడవలు. అక్కడ తాగి వస్తాడు, మళ్ళీ ఆ భార్య ముందు ప్రమాణం చేస్తాడు. అమ్మ రేపు తాగడమే, పొద్దు నుంచి మామూలే. దేవుడికి స్తోత్రం. ఇంట్లో సమాధానం ఉండదు, భర్తకి భార్యకి సమాధానం ఉండదు. క్రైస్తవులకు అదే స్థితి ఉంది అంటున్నాను. నేను అన్యులే కాదు, క్రైస్తవులకు కూడా అదే స్థితి ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఒకవేళ ఈ మార్గం రాకుంటే మనం అదే స్థితిలో ఉంటాం. మన పర్లోక రాజ్యం లేకపోతే మనకి అదే కదా. ఒట్టు పెట్టవు, నీ రేపు తాగనమ్మా, రేపు విచారం చేయనమ్మా, రేపు నుంచి పాన్పారం లేనమ్మా, రేపు నుంచి కైనీ లేనమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని
కుక్కలాంటి స్వభావం. అంటే నేను అంటున్నాను, వాళ్ళు ఉంటుందా క్రైస్తవ సంఘాల్లో ఈ దినాన్న ఎక్కడికి వచ్చింది అంటే క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసింది. బయట ఉన్న స్వభావాలు క్రైస్తవ సంఘాలకు వచ్చింది. క్రైస్తవులు యాక్టర్లు యాక్షన్లు చక్కగా. చిరంజీవి కూడా మనకి పనికిరాడు. హాలీవుడ్లు బాలీవుడ్లు ఎవరు మనకి పనికిరాడు. దేవునికి బలా దూరం మన దగ్గర. ఎందుకంటాను ఈ ఒట్టగా పోలే ఉండగలిగితే పర్లోక రాజు నీదే ఈ దినాన్న. అతి పరిశుద్ధమైన ఈ దినాన్ని దగ్గరికి వచ్చింది. ఆ నామముతో పిలువబడుతున్నావు. ఆయన పరిశుద్ధ నామము నీకు పెట్టబడింది. ఆయన పోలికలో ఈ దినాన క్రైస్తవ సంఘం మారి ఉండాలి. లేకపోతే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన భూమికి వచ్చి వేస్ట్ అండి. ఆయన పోలికగా సంఘం అంతా మారిపోవాలంట. ఏం పోలిక కనబడుతుంది? కుక్క పంది పోలికలు కదా కనబడుతున్నాయి. ఏ పోలిక కనబడుతుంది? దేవునికి స్తోత్రం. లేలియా. ఇంట్లో పెంపుడు కుక్కను పెంచిన చాలా మంది ఉంటారు కదా. పెంపుడు కుక్కను పెంచుకొని ఈ వాక్యం కుక్కల గురించి పంది గురించి ఉంది కదా. చాలా మంది వాక్య జ్ఞానంలోకి వెళ్తే ఒక రాశాడు, ఆయన కుక్క పెంచుతాడేమో, ఇంట్లో పెంచిన కుక్కల గురించి కాదు అంటూ రాసుకొచ్చాడు. నీ బాగుందరా అనుకున్నా. ఇంట్లో పెంచిన కుక్కల గురించి కాదు, వీధిలో ఉన్న ఊర కుక్కల గురించి రాయబడింది అన్నాడు. నేనేం చేయాలా? ఆయన పట్టభద్రుడు ఇంత బుక్ రాశాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడితేనే సరైన వాక్యం దేవుడు మనకు వస్తుంది, అంతే కదా. ఏంటి అసలు కుక్క గురించి ఏంటని గూగుల్ కొడితే అది రాశారు. మంచి వ్యక్తే, కాదనట్లేదు. అంటే ఆ నాలెడ్జ్ అంతవరకు ఉంది. ఇంట్లో కుక్కల గురించి కాదట. అంటే ఇంట్లో కుక్కలు అంటే ఇంట్లో కుక్కలు పవిత్రమంది పెడితే ఏం చేస్తుంది? అది ఇంట్లో కుక్కలు 10 రోజులు పెంచి ఊరిని వదలండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక అని ఏ పోలిక ఉంది క్రైస్తవ సంఘానికి అంటే ఇప్పుడు చెప్పండి. అందుకే ఆయన అంటాడు, ఓ వేషధారి అంటాడు, నీ కంట్లో ఉన్న ఏంటంటే నలుసును, సారీ ఎదురు గంటలో నలుసు తీయండి, నీ కంట్లో దూలాన్ని తీసేసుకో. ఎస్, మన గంటలో దూలం ఉందంట, ఎదురు గంటలో ఏంటుంది? నలుసును చూస్తున్నాం. ముందు ఈ దూలం తీసుకుంటే ఆ నలుసు తీయాలని నీకు తెలుస్తుంది, అంతే తప్ప. అందుకే అక్కడ ఆ వాక్యం చెప్పబడుతుంది. అందులోనే ఉన్నాం. ఆ పోలికల్లో ఉన్నామా? కుక్కల పందుల పోలికలో ఉన్నామా? దేవునికి స్తోత్రం. మంచి వర్తకును పోలి ఉన్నామా? మంచి వర్తకుడుకు సాదృశ్యం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని చూపించండి. మంచి వర్తకునికి సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభువు అయితే మంచి ముత్యము కొత్త మీద ఉన్న సంఘము. ఆ కొత్త మీద ఉన్న సంఘం కొరకు సర్వమైన కోల్పోయాలని చెప్తాను నేను. ఇది మంచి ముత్యం కొత్త మీద ఉన్న సంఘంతో సాదృశ్యం కనబడుతుంది. ఆయన పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. ఆయన వర్తకుడి స్వభావం కలిగి ఉన్నాడు. ఈ మంచి ముచ్చని కనుగొని ఏం చేశాడు? సర్వమును కోల్పోయి ఆయన రక్తము చేత వెలిచి దీన్ని కొన్నాడు. అంటే రక్తం చిన్నపట్టు కూడా లేదంటే పొడిస్తే నీరు కారింది అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఈ దినాన క్రైస్తవం కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, లేక క్రీస్తుని ఇంకో కోణంలో చూపించేవారు కావచ్చు, వారందరూ కూడా అనొచ్చు, ఆయన తెలుసు సర్వమును, నువ్వు సమస్తమును వెలచ్చి కొనలేదు, నీ శరీరంలో రక్తం మిగిలిపోయిందయ్యా అనొచ్చు. అందుకే అంటున్నాడు, బల్లింతో పడ్డానికి కూడా అవకాశం ఇచ్చాడు. కొడితే నీరే కారింది, రక్తం కారలా. అందుకే మంచి వర్తకుడు పోలిన స్వభావం ఉంది. మంచి ముచ్చని కలుపున్నాడు, అది మనమే. ఆ మంచి కొరకు ఆయన సర్వను కోల్పోయి దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక అద్భుత కార్యం చేశాడు, మన వేచి కొన్నాడైనా. ఏంటున్నాడు? ఈ కొత్త సంఘానికి ఆ కృప దేవుడు అనుగ్రహించుగాక. ఆ కృప కొరకు మనందరూ కన్నీరు కట్టి ఏడాలి. అవునయ్యా, ఈ కుక్క లాంటి పండు లాంటి స్వభావం నాలోంచి వెళ్ళిపోవాలయ్యా. ఆ స్వభావం గెలవడం కాదు. ఎవరు కాదు? మన యాజకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు కాదు. మన కొరకు ఆయన రక్తాన్ని వెలించుకున్నాడు మనల్ని. ఏంటో ఈ దినాన మనము కూడా ఆ మంచి ముత్యాన్ని వెతకి ఎలా ఉండాలా? కుక్కల వలె ఉండాలా? కుక్క మంచి ముత్యం తెలియదు, పందులకు మంచి ముత్యం తెలియదు. పవిత్రమైన ఏది పవిత్రం, ఏది పరిశుద్ధం, ఏది తెలియదండి. అయితే ఈ దినాన ఆయన కనుక్కున్నాడు, మనం ఇంకా ఏం కనుగొనాలా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
అంటాను, అద్భుతమైన ఈ వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఇందులో ముత్యం ఉంది, మంచి ముత్యాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముత్యాన్ని ఎదిగితేనే మంచి ముత్యం దొరుకుతుందండి. దాన్ని వెలిచ్చి మనం కొనగలగాలి. వెలంటే ఏంటి? ఆయనలాగా రక్తం మన శిలువ మరణం పొందమని చెప్పట్లేదు వాక్యం. ఆల్రెడీ మన కొరకు అని వెలిచ్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని వెలిచ్చి వెలవాలంటాను చెప్పగలమా? క్రైస్తుడు దేన్ని ఇవ్వగలరు? ఆయన ఏది అడగట్లేదండి. నీ పాపం వదులు, అది ఒకటే వెళ్ళి చాలు, ఇంకేది అక్కర్లా. ఏంటి? ఒకసారి కరమండు వీళ్ళ బురదలోకి వెళ్ళకో, గెలదే నేనేసి ముచ్చాలు ఉన్నాయే దాన్ని తొక్కి ఎవరైతే వేస్తున్న వాళ్ళని తొక్కుతారు. యేసుక్రీస్తు ప్రభువుకి అదే జరిగింది కదా. కాకపోతే ఆయన అలా జరగకపోతే ప్రపంచానికి రక్షణ లేదని అవకాశం ఇచ్చాడు. వాక్యం ఎక్కడ పోదండి. వాక్యము నిజమే. ఆకాశం భూమిని గతించినా కూడా వాక్యం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అవునా? మంచి ముత్యాలు వేసాడండి, మంచి ముత్యాలు వేసాడు. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళు ఏమయ్యారు? వాటిలో తొక్కరు. యేసుక్రీస్తు ప్రభువుని తొక్కలేదంటారా? తొక్కారు. కాలుతో తన్నాడు ఒకడు, గుద్దునోడు ఒకడు. దేవుని స్తోత్రం. దాని కొరకు ఈ లెంటి డేస్ అని మన క్రైస్తవ సమాజం అంతా తెగపాతం చేస్తున్నారు ఈ 40 రోజులను. రేపు ఈ నెలాఖరికే ఆ 40 రోజుల ప్రార్థనలు ముగుస్తాయి. ఈ 40 రోజులు ఏం తినరండి? ఈ 40 రోజులు ఏం తినరు? నాన్ వెజ్ తినరట. 40 రోజులు పెళ్ళిళ్ళు చేసుకోరంట. పెళ్ళిళ్ళు చేసుకోరండి. ఎందుకంటే క్రీస్తు శ్రమ పడ్డారు కాబట్టి నాన్ వెజ్ తినకని వీళ్ళు శ్రమ పడతారు. నాన్ వెజ్ తినకపోవడం శ్రమ వీళ్ళకి. ఏంటి? నాన్ వెజ్ తినకపోవడం వీళ్ళ శ్రమ వీళ్ళకి. అని 40 రోజులు కుక్క లాంటి స్వభావము పక్కన పెడతారు. 40 రోజులు దాటిన తర్వాత 40 రోజులు దాటిన ఏమవుతుందట? పవిత్రమైన నీకు పవిత్రమైన నీకు కనబడు. ముత్యముని దగ్గర ఉంటే ముత్యములా కనబడు. దావి తొక్కుతారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తొక్కారు, ఎలా శిలువ మరణం పొందాడు, ఎలాగ సిలువ వేశారు. అదే మనకి జరుగుద్ది అంటారా? ఎస్, జరుగుద్ది. కొంతమంది విశ్వాసం చూస్తారు, బయటకు వెళ్తుంటాం కదా, అలా ఉంటారు తెలుసా? ఈ వాక్యానికి అది కరెక్ట్ సరిపోతారండి. నిజమే. మనం సరిపోవండి, మనం కూడా సరిపోతాం. సరిపోవా? మనం సరిపోమా ఈ వాక్యానికి? ఈ వాక్యాన్ని మనం సరిపోవా? చెప్పరేటి? అందరూ ఎవరు కుక్కరు కదా, బంధువులు కదా, ఆ స్వభావాన్ని కలిగి ఉన్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయనకున్న శ్రమ ఇద్దరన్న మనకు లేకపోతే, ఆ లేకపోతే మనము పరిశుద్ధమైన జీవితం జీవించలేము. జీవించగలమా? పరిశుద్ధమైన జీవితం జీవించగలమా? సమస్య లేదు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేయమా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 45 నుంచి ఒక్కసారి రిపీట్ చేయి. 47 వరకు చదువు. 43, 49, 50 వరకు చదువు. 40 అపోస్తలుల కార్యం 13, 45 నుంచి 50 వరకు. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డమ చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించారు. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించును గాని యూదులు భక్తి మర్యాదల గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. దేవుడికి స్తోత్రం.
వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ముత్యాలే వేశారు, వాళ్ళ ముందా వేశారు. వాళ్ళు పందుల వల్ల ఉన్నారు కాబట్టి ఏంటంట అక్కడ వాక్యం, చక్కని వాక్యం. స్త్రీలు ఏముంది ఉన్నారంట? ఏ స్త్రీలు? భక్తి మర్యాదలు గల స్త్రీలను, భక్తి మర్యాదల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి, ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి. ఎవరికి హింస కలుగజేశారంట? దేనికి హింస అండి? వీళ్ళు చేసిన తప్ప. ఏం చేశారు? సత్యం ప్రకటించారు. నిజమే. ఆ సత్యం ఎందుకు నమ్మలేకపోయారు మీరు? ఎందుకు నమ్మలేకపోయారు చెప్పగలరా? అంటే ఆ స్వభావం ఈ కుక్కల యొక్క లేకపోతే పందుల యొక్క స్వభావం వాళ్ళు ఉందంటారా? అందుకే ఆ వాక్యాన్ని ఒప్పుకోలేకపోయారు. నేను చెప్తున్న వాక్యం ఏంటి? అయ్యా వాక్యం ప్రార్థన చేయండి, మీ పాపాలు కడగబడతాయి. ఇగో వ్యభిచారం చేస్తున్నావా? ఇంక వ్యభిచారం చేయకు, నువ్వు తాగు మాత్రం, నువ్వు తాక్కో. వీళ్ళు చేస్తుంది ఏం కాదండి. నీ ఆస్తి కూర్చున్నా, నీ ఆస్తి తీసుకొచ్చి నాకు ఇయ్యు అని ఇక్కడ సోప్ చెప్పట్లా. దేవుని వాక్యము అద్భుతము. ఇక వాక్యము మిమ్మల్ని రక్షణ వస్తుంది. ఈ వాక్యము నిత్య జీవనం తీసుకెళ్తున్నాయి. వీళ్ళు ఇక్కడ వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఏంటంటే పైరూపం మాట. అంటే ఏంటి? కటౌట్ చూసి మోసపోతారు చాలా మంది. పైరూపం, దేవునికి స్తోత్రం. పైరూపం చూసి లోన ఎలాగుంది అర్థం అవదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా వేషధారి యొక్క లక్షణాలు కలిగిన వారు. వీరందరూ కూడా కుక్కలాంటి పందిలాంటి స్వభావం కలిగారు. కాబట్టి అపోస్తలుడు పౌలు గారు బర్నబా కూడా ఏం చేశారంటే హింసించారంట. ఆ ప్రాంతాన్ని తోలివేశారు. ఈ ప్రాంతంలో ఉన్నాను వీళ్ళు పోండి అవతలకి. హింస కలుగజేశారు. వారందరినీ ప్రముఖులు, పట్టణంలో ప్రముఖులు ఉంటారు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, అందరూ రేపి ఈ పట్టణంలో వీరు ఉన్నాను, వీళ్ళు లేదు, మీరేం అలా చూస్తున్నారు, పొమ్మని చెప్పండి. వీళ్ళు పోద తప్పు. అవునా? ఒకవేళ మనం కూడా అదే విధంగా ఉన్నాం. అందుకే పిలిపిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒక మాట ఉంటది, చదవగలత ముగిద్దాం. పిలిపిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పిలిపిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. వీరందరూ కూడా ఎవరంట? వేషధారులతో సమానంగా ఉంటారు. కాబట్టి 3వ వచనంలో కూడా అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే సున్నత ఆచరించే వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అవునా? హల్లెలూయా. అంటే కొత్త నిబంధనలు ఇవన్నీ కొట్టబడ్డాయి. ఒకవేళ ఎందుకు కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మన సంఘంలో ఒకవేళ అటు ఆత్మలో ఉన్నాయంట ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకు ఆ మాట అంటున్నాడు? పోలిక కుక్క పోలిక ఉంది కాబట్టి, పోలిక పంది పోలిక ఉంది కాబట్టి, మన ప్రభు పోలిక అలా లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త. అవసరమైతే నీ యేసుక్రీస్తు ప్రభువు పోలిక వాళ్ళు తప్ప ఆడి పోలిక నువ్వు తీసుకోకూడదు. ఎవరి పోలిక? అవసరమైతే నీ సజీవుడు నీ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన ఆజ్ఞకి ఇచ్చారు కదా, ఆ పవిత్రమైన ఆ యొక్క నామాన్ని కలిగి ఉన్నాం కదా, దాన్ని అవసరమైతే ఆ కుక్కకి ఇవ్వాలి. ఎవరికి? కుక్కలాంటి పోలికుందే ఆడికి. ఒకవేళ నువ్వు ఇవ్వలేదా, ఆడి పోలిక నీకు వస్తుంది. జాగ్రత్త. సంఘాలు ఇవే చాలా ఎక్కువ. ఫ్రెండ్షిప్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆత్మ కలిగిన వారు ఉంటారు, ఆత్మ లేని వారు ఉంటారు. ఈ ఆత్మ పొందారు, తెలియని స్థితిలో వారు ఉంటారు, మంచి పరిశుద్ధాత్మ పొందిన వారు కూడా ఉంటారు, అన్ని జాతుల వారు ఉంటారు. అంటున్నాను. కానీ ఎవరి పోలిక ఎవరికి రావాలి అంటే ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే ఈ స్వభావం లేరో, ఎవరైతే పందిలాంటి ఈ పోలికలు లేరో, యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య జీవమునికి పాత్రులుగా ఎంచుకున్నామో ఆ పోలిక ఎవరికి వాళ్ళట? ఎవరైతే సంఘములో లేదా ఆ ఇతర సంఘాల్లో లేదా బయట ఏ పోలిక ఉంటే ఆ పోలికను తీసివేసే ఆ కృపను ఈ దినాన్న సంఘం పొందుకోవాలి. పొందుకుంటే నిజంగా మంచి వర్తకును పోలి నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇప్పటి వరకు ఆ స్థితులు లేమో, వాక్యం ఆలకిస్తున్నాం కాబట్టి, వీళ్ళు పందిలాంటి స్వభావం ఉంది, వాక్యం ఆలకిస్తున్నాం కాబట్టి ఇంక కుక్కలాంటి స్వభావం ఉంది, ఆ కృపను పొందలేకపోతున్నాం. నిజమే. మంచి ముత్యము కొరకు నిజమే ఆ వర్తకుడు ఏ విధంగా సమస్తాన్ని వ్యయపరిచి అని కొన్నాడో ఆ స్థితి నాకు రావట్లేదు అంటావా? ఆ స్థితి దినాన్న
కొత్త మీద సంఘానికి ఇష్టంలో మోకరించిన ఆన్లైన్ మోకరించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సుద్రం 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 మైండవి కరబడుదురి వినందాం ఆశాంత బోధస్ వైస్ బి ఏషు కరబడుదురి వినస్ వైస్ బి స్తోత్రమానిన్ గరిమినిషా నబోధ బ్రోదశ్య